షేప్డ్ యువర్ స్టూడెంట్ లైఫ్ అంటే మెనీ ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. సో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒకరోజు నేను ల్యాబ్లో కూర్చుని ఉన్నాను. సో నేను బేసిక్గా ఐటీ కదా, సో కంప్యూటర్ సైన్స్ ల్యాబ్లో అలా ఉండేది. కానీ ఆ రోజు మేము ఈ ఈడీసీ ల్యాబ్లో కూర్చున్నాం, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్లో. అప్పుడు బీవీ రెడ్డి సార్ దగ్గరికి ఒక స్టూడెంట్ వచ్చాడు. అతను ఆల్రెడీ ఇప్పుడు కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యామనుకోండి, సో నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు. అలా మోర్ దాన్ సమ్ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయితే అప్పుడు ఏంటంటే స్టూడెంట్ని నెక్స్ట్ ఇయర్కి డిమోట్ చేస్తారు కదా. సో అలా ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ వాళ్ళ బ్రదర్ సార్ని కలవడానికి వచ్చారు. సార్కి గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం బాగా గుర్తుంది. అంటే నేను పక్క నుంచి వింటున్నాను, నేను ఆడియన్స్ లాగా. నేను నా ల్యాబ్ పని నేను చేసుకుంటున్నాను, అతను నా బ్యాచ్మేట్ కాబట్టి నాకు అతను తెలుసు. అయితే సార్ అప్పుడు మాట్లాడినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, అంటే ఒక కొటేషన్ లాగా చెప్పారు. ఏంటంటే, ఒక జనరేషన్ మనం బాగున్నాం అనుకోండి, నెక్స్ట్ జనరేషన్ ఆటోమేటిక్గా బాగుంటుంది. కానీ ఒక జనరేషన్ సరిగ్గా లేరనుకోండి, దాన్ని కరెక్ట్ చేయడానికి నెక్స్ట్ 4 జనరేషన్స్ కష్టపడాలి అని చెప్పారు. అది మాత్రం నాకు చాలా గుర్తుండిపోయింది. సార్కి గుర్తుందో లేదో తెలియదు, కానీ నాకైతే బాగా గుర్తుంది ఆ విషయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో హాయ్ ఆల్. సో తెలుగులోనే మాట్లాడుకుంటే బాగుంటుంది అనుకుంటా. సో హ్యాండిల్ చేస్తాను, బట్ ఈ ఏరియాలో మాత్రం కొంచెం వీక్ నేను. సో బట్ నేను ఈరోజు ట్రై చేస్తాను సార్ మాట్లాడడానికి. అది తర్వాత ఇప్పుడు ఏం చెప్పాలి? సో నేను నరసింహ, మేము ఫస్ట్ బ్యాచ్ ఐటీ. సో చెప్పారు కదా. సో మేము స్టార్ట్ చేసినప్పుడు కాలేజ్ కొంచెం లోపలికి ఉండేది. అందరూ బస్సుల్లో వెళ్ళడం ఇవన్నీ అందరికీ తెలుసు. అంటే ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి బాగా తెలుసు, ఎందుకంటే అప్పుడు స్టార్టింగ్ కదా. సో అప్పుడు కూడా మాకు బెస్ట్ ఫ్యాకల్టీ వచ్చారు, బెస్ట్ ఎడ్యుకేషన్ దొరికింది. సో అప్పట్లో ఏంటంటే కొంచెం అప్పుడప్పుడే వచ్చిన ఫ్రీడమ్ కదా, కొంచెం అందరూ కొంచెం అలా ఎగిరిపోవాలి అన్న ఒక మైండ్ సెట్లో ఉండేవాళ్ళు. ఇప్పటికీ ఉందా? సో మేము అంటే ఆనెస్ట్గా చెప్తాను, అంటే నేను ఇంజనీరింగ్ సబ్జెక్టులు కొన్ని ఫెయిల్ అయ్యాను, కొంచెం ఇంప్రూవ్ అయ్యాను, తెలుసుకున్నాను. అప్పట్లో ఏంటంటే నేను కాలేజ్ మానేసి సినిమాలు తిరగడం, అలా బయట తిరగడం చేసేవాడిని. సో అప్పట్లో వెంటనే ఇంటికి ఒక ఫోన్ వెళ్ళేది, మా పేరెంట్స్ అలర్ట్ అయిపోయేవాళ్ళు. ఓకే, ఈరోజు వీడు కాలేజీకి వెళ్ళలేదు, వీడు ఎక్కడో తిరిగి వచ్చాడని అర్థమయ్యేది. సో టు సమ్ ఎక్స్టెంట్ ఏంటంటే అది అందరినీ ఒక రైట్ డిసిప్లిన్లో పెట్టడానికి బాగా హెల్ప్ అయింది. సో అది నేను బాగా అబ్జర్వ్ చేశాను. సో ఈ క్యాంపస్ ప్లేస్మెంట్లో అవి కూడా మాకు ఉన్నప్పుడు తీసుకొచ్చారు, మంచి కంపెనీస్ తీసుకొచ్చారు, ఒరాకిల్ అలాగా. అన్ఫార్చునేట్లీ మా వాళ్ళు, అంటే మా బ్యాచ్ వాళ్ళు కొంతమంది తక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. బట్ ఎవెన్చువల్గా అందరూ వాళ్ళ అనుకున్న ప్రొఫెషన్స్లో బాగా సెటిల్ అయ్యి మెమరీ. సో ఇనిషియల్గా కాలేజ్లో చదువుకున్నప్పుడు ఏంటంటే కాలేజీకి వెళ్ళడమే చాలా ఇష్టంగా ఉండేది. బట్ ఆన్ ఏ వీకెండ్ మేము అందరం ఈరోజు వచ్చామంటే ఇది మాకు చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ అండి. షేప్డ్ యువర్ స్టూడెంట్ లైఫ్ అంటే మెనీ ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. సో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒకరోజు నేను ల్యాబ్లో కూర్చుని ఉన్నాను. సో నేను బేసిక్గా ఐటీ కదా, సో కంప్యూటర్ సైన్స్ ల్యాబ్లో అలా ఉండేది. కానీ ఆ రోజు మేము ఈ ఈడీసీ ల్యాబ్లో కూర్చున్నాం, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్లో. అప్పుడు బీవీ రెడ్డి సార్ దగ్గరికి ఒక స్టూడెంట్ వచ్చాడు. అతను ఆల్రెడీ ఇప్పుడు కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యామనుకోండి, సో నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు. అలా మోర్ దాన్ సమ్ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయితే అప్పుడు ఏంటంటే స్టూడెంట్ని నెక్స్ట్ ఇయర్కి డిమోట్ చేస్తారు కదా. సో అలా ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ వాళ్ళ బ్రదర్ సార్ని కలవడానికి వచ్చారు. సార్కి గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం బాగా గుర్తుంది. అంటే నేను పక్క నుంచి వింటున్నాను, నేను ఆడియన్స్ లాగా. నేను నా ల్యాబ్ పని నేను చేసుకుంటున్నాను, అతను నా బ్యాచ్మేట్ కాబట్టి నాకు అతను తెలుసు. అయితే సార్ అప్పుడు మాట్లాడినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, అంటే ఒక కొటేషన్ లాగా చెప్పారు. ఏంటంటే, ఒక జనరేషన్ మనం బాగున్నాం అనుకోండి, నెక్స్ట్ జనరేషన్ ఆటోమేటిక్గా బాగుంటుంది. కానీ ఒక జనరేషన్ సరిగ్గా లేరనుకోండి, దాన్ని కరెక్ట్ చేయడానికి నెక్స్ట్ 4 జనరేషన్స్ కష్టపడాలి అని చెప్పారు. అది మాత్రం నాకు చాలా గుర్తుండిపోయింది. సార్కి గుర్తుందో లేదో తెలియదు, కానీ నాకైతే బాగా గుర్తుంది ఆ విషయం. థ్యాంక్ యూ సార్.